ఈ కీస్ అనేది బండి యొక్క మెయిన్ స్టార్ట్ చేయడానికి ఫ్యూల్కి బానెట్కి మొత్తం ఈ ఒక్క కీతోనే వర్క్ అవుతుంది. ఈ బండి స్టార్ట్ చేయాలంటే ఈ రేంజ్ సెలక్షన్ లివర్ని అయితే న్యూట్రల్ అయితే చేసుకోవాలి. ఇందులో అయితే సేఫ్టీ న్యూట్రల్ స్విచ్ అయితే ఉంటుంది. సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ తోనే వస్తుంది. మాన్యువల్ స్టీరింగ్ కూడా అవైలబుల్ లో ఉంటుంది. ఇక్కడైతే హై స్పీడ్ కల్టివేషన్ అయితే స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు. ప్యాడీ స్పెషల్ అయితే ఇక్కడ పైన అయితే ఇచ్చారు. ఈ బండిలో అయితే రివర్స్ పీటో అయితే ఉంటది. పీటో అయితే 6 పాయింట్ పీటో అయితే ఉంటది. ఈ బండి అయితే 5 years వారంటీతో వస్తుంది. అందరికీ నమస్తే. మన ముందైతే సోనాలికా 142 DI 45 HP గల ట్రాక్టర్ అయితే ఉంది. ఈ బండి యొక్క ఆన్ రోడ్ ప్రైస్ తో పాటు ఫుల్ రివ్యూ అయితే తీద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లైక్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సోనాలికా 142 DI 45 HP గల ట్రాక్టర్ ఫ్రెండ్స్. ఇదైతే సీసీ అయితే 2890 cc ఉంది. ఇక్కడ ప్రింట్ లో చూసుకున్నట్లయితే సోనాలికా ఒక బ్యాడ్జ్ అయితే ఉంది. ఇక్కడైతే బానెట్ లాగా అయితే చూడొచ్చు. ఫ్రంట్ వెంటిలేషన్ అయితే చూడండి ఇలా ఉంటది. చాలా ఫ్రీగా అయితే ఉంటది. ఫ్రంట్ బంపర్ అయితే 80 kgs అయితే ఉంటది. హెవీ బంపరే. బండికి రైట్ సైడ్ లో ఇక్కడ సోనాలికా DI 42 అయితే ఉంది. ఇక్కడైతే ఇంటర్నేషనల్ అయితే చూడొచ్చు. ఈ సైడ్ అయితే సైలెన్సర్ కూడా ఉంది. దీనికైతే ఎటువంటి మెస్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇక్కడైతే బ్యాటరీ బాక్స్ అయితే చూస్తున్నాం. 12 వోల్ట్ దగ్గర పెద్ద బ్యాటరీ అయితే ఉంటుంది. ఇక్కడే సెల్ఫ్ మోటార్ అయితే చూడొచ్చు. డైనమో కూడా ఇక్కడ ఉంది. పంప్ అయితే బాష్ పంప్ అయితే వాడారు. 3 పిస్టన్లతోనే వస్తాయి ఫ్రెండ్స్. ఈ సైడ్ అయితే డీజిల్ ఫిల్టర్ అయితే ఉంది. పవర్ స్టీరింగ్ అయితే ఉంటుంది. సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ తోనే వస్తుంది. మాన్యువల్ స్టీరింగ్ కూడా అవైలబుల్ లో ఉంటుంది. ఇక్కడైతే హై స్పీడ్ కల్టివేషన్ అయితే స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు. ప్యాడీ స్పెషల్ అయితే ఇక్కడ పైన అయితే ఇచ్చారు. ఈ బండికి బానెట్ ఓపెన్ చేయాలంటే కీస్ అయితే ఉంటుంది. ఈ కీస్ అనేది బండి యొక్క మెయిన్ స్టార్ట్ చేయడానికి ఫ్యూల్కి బానెట్కి మొత్తం ఈ ఒక్క కీతోనే వర్క్ అవుతుంది. మనం మాన్యువల్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఎటువంటి ఎయిర్లకి అయితే ఉండదు. దీంట్లో ఎయిర్ ఫిల్టర్ అయితే ఆయిల్ బాత్ ఎయిర్ ఫిల్టర్ టైప్ అయితే ఉంటుంది. ఫ్రంట్లో హారన్ అయితే చూడొచ్చు. కూలెంట్ ఆయిల్ అయితే ఇక్కడ పోసుకోవడానికి బాక్స్ అయితే ఉంది. పవర్ స్టీరింగ్ ఆయిల్కు సపరేట్గా బాక్స్ అయితే ఇచ్చిన్నారు. బాష్ పంప్ అయితే చూడొచ్చు. 3 పిస్టన్లతోనే వస్తుంది. చాలా మైలేజ్ అయితే క్లైమ్ చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ బానెట్ ఓపెన్ చేస్తే బండి యొక్క వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 6.00 into 16 అయితే ఉంటుంది. ఈ టైర్ అయితే MRFతో వచ్చింది. బ్యాక్ టైర్ సైజ్ అయితే 13.6 into 28 అయితే ఉంటుంది. ఈ టైర్ కూడా MRFతో వచ్చింది. బ్యాక్ టైర్కు ఎటువంటి వెయిట్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇక్కడ మెడ్గార్డ్ రేక్ పైన ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం. బల్బ్ అయితే ఉంటుంది. ఒక సింగిల్ పుష్ స్టెప్ అయితే ఉంది. ప్లాట్ఫామ్ అలానే డ్రైవింగ్ సీట్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. పైకి అయితే ఎక్కి చూద్దాం. ఈ డ్రైవింగ్ సీట్ని అయితే 4 విధాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుకు వెనక్కు మీ వెయిట్ని బట్టి పైకి కింద కూడా. సీట్లో కూర్చోగానే బండి యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఫ్యూల్ ట్యాంక్ అయితే 55 liters అయితే వస్తుంది. ఇక్కడైతే పవర్ స్టీరింగ్ అయితే చూడొచ్చు. స్టీరింగ్ మధ్యలో సోనాలికా లోగో అయితే చూస్తున్నాం. ఒక నాబ్ అయితే ఇచ్చారు. క్లస్టర్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. అవాస్ మొత్తం డిజిటల్లో ఉంటుంది. మిగతా మొత్తం మనలాగే. లెఫ్ట్ సైడ్లో హజార్ లైట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్లో హ్యాండ్ రేస్తో పాటు హెడ్ లైట్ కంట్రోల్స్, ఆర్ఎన్ స్విచ్ అయితే ఇక్కడే చూడొచ్చు. స్టీరింగ్ కింద విషయానికి వస్తే కీ పాయింట్తో పాటు కీలు కటప్ లివర్ అయితే ఇక్కడే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మిర్రర్ అయితే ప్లే చేస్తున్నారు. బ్రేక్స్ అయితే ఆయిల్ మస్ట్ డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటుంది. పక్కనే గేజ్ లెటర్ కూడా చూస్తున్నాం. ఇదైతే మెయిన్ గేర్స్ 1 2 3 4 రివర్స్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. కింద అయితే PCDC లివర్స్ అయితే చూస్తున్నాం. రైట్ సైడ్ మెడ్గార్డ్ రేక్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. క్లచ్ అయితే సింగిల్ క్లచ్ ఉంటుంది, డోర్ క్లచ్ ఉంటుంది. అదైతే ఆప్షనల్. లెఫ్ట్ సైడ్ ఉన్న గేర్స్ రేంజ్ సెలెక్షన్ లివర్, లోడ్ హై అయితే ఉంటుంది. దీంట్లో అయితే సేఫ్టీ న్యూట్రల్ స్విచ్ అయితే ఉంటుంది. ఈ రేంజ్ సెలెక్షన్ లివర్ న్యూట్రల్ చేసిన తర్వాతే బండి అయితే స్టార్ట్ అవుతుంది. ఇదైతే పీటో గేరు. ఈ బండిలో అయితే రివర్స్ పీటో అయితే ఉంటుంది. కింద అయితే టూల్ బాక్స్ అయితే చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ మెడ్గార్డ్ రేక్ చూడడానికి ఇలా ఉంటుంది. ఈ బండి అయితే 5 years వారంటీతో వస్తుంది. డ్రైవింగ్ సీట్ కింద చూసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ లాక్ అయితే ఉంది. ఈ లివర్ని అయితే డ్రైవింగ్ సీట్ ముందుకు వెనుక జరపడానికి అయితే ఉపయోగిస్తాం. ప్లాట్ఫామ్ అయితే చాలా చూడడానికి ఇలా ఉంటుంది. చాలా ఫ్రీగా అయితే ఉంది. సీట్ కంఫర్ట్ కూడా చాలా అయితే బాగుంది. బ్యాక్ సైడ్ విషయానికి వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెడ్గార్డ్ రేక్ పైన బ్రేక్ లైట్ ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం.
ఇక్కడైతే రివర్స్ P2 స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. రైట్ సైడ్ లో కూడా బ్రేక్ లైట్ ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం. సీట్ కి బ్యాక్ సైడ్ రిఫ్లెక్టర్ అయితే ఉంది. అక్కడే బాటిల్ హోల్డర్ కూడా చూడొచ్చు. 4 పాయింట్ లింకేజ్ తోనే వస్తుంది. ADDC లిఫ్ట్ కంట్రోల్స్ అయితే ఉంటది. P2 అయితే 6 పాయింట్ P2 అయితే ఉంటది. రివర్స్ P2 కూడా ఉంటది. RPM అయితే 540 RPM తో రన్ అవుతుంది. లిఫ్టింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 1800 kgలుగా ఉంది. ఈ బండి స్టార్ట్ చేయాలంటే ఈ రేంజ్ సెలెక్షన్ లివర్ని అయితే న్యూట్రల్ అయితే చేసుకోవాలి. ఇందులో అయితే సేఫ్టీ న్యూట్రల్ స్విచ్ అయితే ఉంటది. లైట్ గా వైబ్రేషన్ అయితే అవుతా ఉంది. గేర్ మూమెంట్ ఎలా ఉందని చూద్దాం. I1 లో అయితే కొడతా ఉంది. హైలో రివర్స్. ఫస్ట్ గేర్ లోడ్ లాక్ అయితే వేస్తున్నాం. లోడ్ లో రివర్స్. ఈ బండి యొక్క సర్వీస్ విషయానికి వస్తే ఇంజన్ ఆయిల్, ఫిల్టర్స్, బ్యాటరీ బ్రేక్స్ అనేవి ప్రతి 100 గంటలకైతే చెక్ చేపిస్తూ ఉండాలి. ఫస్ట్ సర్వీస్ అయితే 50 గంటలకైతే చేపించుకోవాలి. మిగతా సర్వీస్లన్నీ 250 గంటల గ్యాప్ అయితే చేపించుకుంటా ఉండాలి. ఈ బండి మైలేజ్ విషయానికి వస్తే రోటివేటర్ కు, ప్లవ్ కు 910 కల్టివేటర్, 510 కల్టివేటర్ కి అయితే 3 నుంచి 4.5 లీటర్ల మధ్యలో అయితే తాగుతుంది ఫ్రెండ్స్. ఈ మైలేజ్ అనేది దున్నుతున్న నేలను బట్టి, RPM బట్టి చేంజ్ అయితే ఉంటది. ఆన్ రోడ్ మీద అయితే 1 లీటర్ కు 8 నుంచి 9 కిలోమీటర్లు అయితే ఈజీగా అయితే వెళ్తుంది. ఈ బండిలో ఉన్న కొన్ని మెయిన్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే P2 HP 35.7 HP అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ విషయానికి వస్తే 197 న్యూటన్ మీటర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ట్రాన్స్మిషన్ టైప్ చూసుకున్నట్లయితే కాన్స్టాంట్ మెస్ అయితే ఉంటది ఫ్రెండ్స్. అలానే ఈ బండిలో అయితే రివర్స్ P2 కూడా ఉంటది. ఈ బండి యొక్క వారంటీ చూసుకున్నట్లయితే 5000 గంటలు లేదా 5 సంవత్సరాలు అయితే ఉంటది. ఏది ముందు క్లైమ్ అయితే అదే. ఈ బండి యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 6,50,000 అయితే ఉంటది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఇంకా ఎక్కువ అయితే ఉంటుంది. ఈ ఆన్ రోడ్ ప్రైస్ అనేది మీ షోరూమ్ బట్టి, మీ డిస్ట్రిక్ట్ బట్టి చేంజ్ అయితే ఉంటది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ ఏ మోడల్ ట్రాక్టర్ రివ్యూలో కింద కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.